హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడాను ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుతున్నాను. మరి ఈ రోజు శుక్రవారం, నేను ముందు రోజే వీడియో చెప్తానని మీ అందరికీ తెలుసు కదా, అందుకని మీ అందరికీ కూడాను శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఆడవాళ్ళకి. అయితే మరి ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ 5 days నుంచి మన ఛానల్లోని రిక్వెస్టెడ్ వీడియోస్ అయితే వస్తున్నాయి కదా, మరి ఈ రోజు కూడాను మనం ఒక చక్కటి వీడియోని అయితే చూసేద్దాము. అయితే నాకు నిన్నటి రోజున ఎవరు కూడా కామెంట్ అయితే చేయలేదు, నాకు పలానా వీడియో కావాలి, హర్రర్ వీడియో కావాలి అని చెప్పేసి. సో ఈ రోజు కూడా నేను ఏంటి అని అంటే చూసానప్పటి వరకును టైం అయితే అవుతుంది, అందుకనే నా రిక్వెస్టెడ్ వీడియో అయితే పెడుతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, లైక్ ఇచ్చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను వీడియో పెట్టగానే మీ వరకు యూట్యూబ్ వాడు నోటిఫికేషన్ అయితే పంపిస్తాడు. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడిలాగా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లోనైతే ఇస్తున్నాను, అక్కడికి వచ్చి మీ స్టోరీస్ నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. త్వరలోనే వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను, ఎవరైనా నాకు షేర్ చేయాలి అనుకుంటే స్టోరీస్ ని వాట్సాప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ స్టోరీస్ ని మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. ఇంక ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అవినాష్ రాత్రి పడుకొని ఉంటే ఉన్నాడు, అది 9:30 ఆ సమయం అన్నమాట. అప్పటికే వాళ్ళ నాన్నగారికి కొంచెం బాగాలేదు, ఎగుపిరి దిగుపిరి అవుతుంటే వాళ్ళ అమ్మ వచ్చి అవినాష్ నైతే లేపుతుంది. అవినాష్ కొంచెం మత్తుగానైతే ఉన్నాడు, తను లేవకుండా అలానే ఉన్నాడు. ఉండేసరికి ఇచ్చి వీడెప్పుడు ఇంతే అంటూ వాళ్ళ అమ్మ తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ వెంటనే వాళ్ళ అక్కకైతే ఫోన్ చేసింది. తనకి పెళ్ళైపోయింది, మరొక దగ్గర అయితే ఉంటుంది. వాళ్ళ ఆయన చాలా మంచి అబ్బాయి. అతను ఏంటి అని అంటే, ఏమైంది అత్తయ్య గారు ఈ టైంలో ఫోన్ చేశారు అని అంటే, ఏంటో బాబు తెలియట్లేదు, మీ మామయ్య గారికి ఎగుపిరి దిగుపిరి అయితే వస్తుంది, హాస్పిటల్ తీసుకువెళ్ళాలంటే వీడేమో లేవట్లేదు, అలానే పడుకొని ఉన్నాడు అని ఏడుస్తుంది ఆవిడ. ఏడుస్తూ ఉంటే, మీరు ఏడవకండి, కంగారు పడకండి, నేను వస్తున్నాను, నేను మీ అమ్మాయి వస్తాము అని చెప్పేసి వెంటనే వాళ్ళు అక్కడే దగ్గరలోనే ఊర్లోనే ఉన్నారనమాట. వాళ్ళైతే వచ్చారు. వచ్చి ఈలోగా అల్లుడైతే అంబులెన్స్ కి కాల్ చేశాడు. అవినాష్ వాళ్ళ అక్క ఇంకా ఆయన ఇద్దరు కూడాను ఇంటికైతే వచ్చారు. అప్పటికి ఇంకా స్టిల్ పడుకొని అయితే ఉన్నాడు అవినాష్. లే అని వాళ్ళ అక్క అయితే వచ్చి లేపింది, అయినా కూడా తను లేవకుండా మత్తుగానైతే పడుకొని ఉన్నాడు. ఏంటో గీరగీరగా మాట్లాడుతున్నాడు అనమాట. ఏంటి అంటున్నాడు, నిద్ర మత్తులో ఉంటే ఎలా అంటారు అలా అయితే అంటున్నాడు. అంటుంటే మళ్ళీనా అని వాళ్ళ అమ్మకాస్ చూసి అయితే అంది. ఏమో నాకు తెలీదు అంటూ ఏడుస్తుంది ఆవిడ. పోన్లే వాడిని అలా వదిలేసేయండి, మీరు పదండి అంటూ ఆయన అంబులెన్స్ వచ్చిందని చెప్పేసి అంబులెన్స్ లోకి ఎక్కించి వీళ్ళు తలుపులు తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. అప్పటికి 1 గంట అయితే అయిపోతుంది. వీళ్ళు పాపం హాస్పిటల్లోనే ఆయనకి బాగాలేదని చెప్పేసి ఉంచేశారు, ఐసీయూలోకి తీసుకువెళ్లారు. అక్కడే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఈలోగా ఇంట్లోని అవినాష్ పడుకున్నాడు కదా సింగిల్ గాను. అవినాష్ రూమ్ అంతా కూడాను చల్లగానైతే మారిపోయింది. ఒక అమ్మాయి అవినాష్ పక్కకైతే వచ్చి కూర్చొని అవినాష్ని ఇలా టచ్ చేస్తుంది తన మొహం మీద. టచ్ చేస్తుంటే ఎందుకనో అవినాష్కి ఎవరో కొట్టి లేపినట్టుగాను, అంటే ఎవరో రబ్బర్ బ్యాండ్ పెట్టి టప్మని వదిలితే సురుక్కుమని దెబ్బ తగులుతుంది కదా, అలా అనిపించి లేచి చూశాడు. చూసేసరికి ఎదురుగాను ఈ స్వాతి అయితే కూర్చొని ఉంది. తాన్నే చూస్తూ ఏడుస్తూ కూర్చుంది. కళ్ళేమో పూర్తిగాను తెల్లగా ఉండి కనుపాప చిన్నదైతే ఉందన్నమాట, నల్లది చిన్న స్పాట్ లాగా ఉంటుంది కదా, అలాగైతే ఉంది. తన్నే చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏంటి అవినాష్ నువ్వు ఇలా అయిపోయావు అంటూ ఏడుస్తోంది. తన ఏడుపు వింటూ ఉంటే భయం వేసేస్తుంది ఇంకొంచెం అవినాష్కి. అంతే గబగబా లేద్దామని ప్రయత్నిస్తున్నాడు, కానీ తను లేచి కూర్చోలేకపోతున్నాడు, ఇలా జారిపోతూ అంటే ఇంకా తన దగ్గరికి అయితే వచ్చి తన చేతిని పట్టుకొని తన కడుపు మీద ఇలా పెట్టింది. నువ్వు దేని గురించి ఆలోచించావు కదా,
అంటూ అంటుంది. ఇంకా ఒళ్ళంతా కూడాను బరువెక్కిపోయింది అవినాష్కి. ఎలా అంటే ఏదైనా వచ్చి మీదన పడితే లేవలేని స్థితి ఉంటుంది కదా, అలా అయితే అనిపిస్తుంది. ఒళ్ళంతా బరువెక్కిపోయి పెయిన్స్ కూడా వచ్చేస్తున్నాయి. గట్టి గట్టిగా అరవడానికి ప్రయత్నిస్తున్నాడు, నోట్లో నుంచి మాటే రావట్లేదు. కొంతసేపటికి అలానే మళ్ళీ మత్తుగాను నిద్దట్లోకి అయితే జారుకున్నాడు అవినాష్. అయితే అవినాష్ స్వాతి ఇద్దరును కలిసి ఒక పార్క్ అయితే వెళ్ళారు. ఆ పార్క్ లోని స్వాతి అయితే కూర్చొని, ఏంటి ఎందుకు పిలిచావు ఇప్పుడు ఈ సమయంలోనే, నాన్న ఏదో బయటికి వెళ్దాం అన్నారు, నువ్వేమో నన్ను అర్జెంటుగా ఇక్కడికి రా అని పిలిచావు, ఏంటి అని అడుగుతుంది. అలా కాదు స్వాతి, నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా అని అడుగుతున్నాడు స్వాతిని. అవును మరి, చెట్లకు కాస్తే డబ్బులు నా దగ్గర ఉంటాయి ఇలానే అని అంటుంది స్వాతి. అంటుంటే వెంటనే తన చేయి పట్టుకొని గట్టిగానైతే కిస్ చేశాడు. ఇంకా స్వాతి అలానే ఉండిపోయింది. కొంతసేపటికి చెప్పు, డబ్బులున్నాయా, ఇస్తావా ప్లీజ్ అని అడుగుతున్నాడు. అడుగుతుంటే డబ్బుల కోసమేనా నువ్వు నన్ను పిలిచావు అని అంటుంది. అలా కాదు స్వాతి, నాకు అర్జెంటుగా కావాలి డబ్బులు, ఎంతున్నాయి చెప్పు, ఎంతైనా పర్లేదని అడుగుతున్నాడు. అడుగుతుంటే నువ్వు ఎప్పుడు ఇంతే మారవు కదా, సరే ఉండు అని చెప్పేసి తను వాలెట్లో నుంచి ఒక 500 నోట్ అయితే తీసింది. ఇదిగో ప్రస్తుతానికి నా దగ్గర ఇవే ఉన్నాయి, తీసుకో అని చెప్పేసి ఇస్తుంటే, నువ్వు ప్రపంచంలో అందరికన్నా నాకు నువ్వంటేనే చాలా ఇష్టం, నువ్వు నన్ను ప్రతిసారి అర్థం చేసుకుంటావు, ప్రతిసారి నన్ను కాపాడుతావు అంటూ గట్టిగానైతే హక్ చేసుకున్నాడు. ఈ మాటలకేం తక్కువ లేదు, అయినా ఇప్పుడు ఎందుకు ఇంత డబ్బు, ఏం చెప్పు అని అంటుంటే, నువ్వు టైం అవుతుందన్నావు, మీ నాన్నగారు ఎక్కడికో తీసుకెళ్తారు అని అంటున్నావు, వెళ్ళవా అని గుర్తు చేస్తున్నాడు. అవునవును వెళ్ళాలి అంటూ తన కంగారు మీద సరే జాగ్రత్త అని చెప్పేసి తనైతే వెళ్ళిపోయింది. ఇంకా డబ్బులు పట్టుకొని తను అలానే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళాడు. వెళ్ళి తనకైతే డబ్బులు ఇచ్చాడు. నాకు అర్జెంటుగా కావాలరా అనేసరికి తను పాకెట్లో నుంచి చిన్న కాగితం లాంటిది తీసి ఇచ్చాడు. ఇస్తే ఇంకా అది అలా స్మెల్ చూస్తూ మత్తుగా అయితే అయ్యి అక్కడే పడిపోయాడు. అంతే, అప్పటికి తెలివి వచ్చింది అవినాష్కి. ఇదంతా కూడాను ముందు జరిగింది కలకంటున్నాడు. తన లైఫ్ లో జరిగిన పాస్ట్ ని కలకంటూ లేచి కూర్చున్నాడు. అప్పుడు టైం చూశాడు. అప్పటికి ఎంత, మార్నింగ్ 7:30 అయితే అవుతుంది. స్టిల్ అప్పటికి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా ఇంటికి అయితే రాలేదు. తను లేచి కళ్ళు తిరిగిపోతుంటే మళ్ళీ వెనక్కి అయితే పడ్డాడు. మళ్ళీ లేచి కూర్చోడానికి అయితే ప్రయత్నించాడు. మొత్తానికి అయితే కూర్చున్నాడు. అమ్మా అని గట్టిగానైతే కేకలు వేస్తున్నాడు. తనకి రాత్రి ఏం జరిగిందో ఏమైందో కూడా తెలీదు. అమ్మ అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటే ఇంట్లో నుంచి ఎటువంటి రిప్లై అయితే రాకపోయేసరికి అమ్మ అంటూ లేచి ఇల్లంతా చూశాడు. ఇల్లంతా చిమ్మ చీకటిగానైతే ఉంది. వంటగదిలోని ఎవరో ఉన్నట్టుగా అనిపించింది. తను వెళ్లేసరికి ఒక్కసారిగా అక్కడ స్వాతి కనిపించి మాయమైంది. అంతే, మళ్ళీ భయపడి స్వాతి అని ఏడుస్తున్నాడు. అయితే వచ్చాడు. తలుపులు తీద్దాం అనుకునేసరికి తలుపులు తీసే ఉన్నాయి. డోర్ ఓపెన్ చేస్తుంటే రావట్లేదు. బయటన వాళ్ళు తాళం వేసుకొని వెళ్ళిపోయారు కదా, గడపెట్టేసి. ఏంటి నన్ను లోపల బంధించేసి వెళ్ళిపోయారా అని చెప్పేసి తలుపులు అయితే ఇష్టం వచ్చినట్టు బారుతున్నాడు. పక్కింటి వాళ్ళు, అవతల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గోడ అవతల నుంచి అయితే చూశారు. బాబు ఏంటి అని అంటే, ఆంటీ తలుపులు వేసి వెళ్ళిపోయినట్టున్నారు, తలుపులు తీరా అని అడుగుతున్నాడు. లేదు బాబు, తాళం వేసేసి వెళ్ళిపోయారు, మీ నాన్నగారికి రాత్రి బాలేదు కదా, నువ్వు వెళ్ళలేదా అని అడుగుతుంది పక్కింటి ఆవిడ. లేదాంటీ, నేను వెళ్ళలేదు అని అబద్ధం అయితే చెప్పాడు. అయితే సరే అమ్మ వాళ్ళు వచ్చేస్తారులే, నువ్వు కంగారు పడుకో అని చెప్పేసి ఆవిడైతే వెళ్ళిపోయింది. ఇంకా చా అనుకుంటూ వీడు వంటగదిలోకి వెళ్ళి ఏదైనా చేసుకుందాం తినడానికి అని చెప్పేసి ముందైతే వంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఏవో ఎగ్స్ ఏవో తీశాడు. తను అలా వేస్తున్నాడు కానీ, ఆమ్లెట్ వేయడానికి వేస్తున్నాడు కానీ, పక్కనే స్వాతి వచ్చి నించొని ఉన్నట్టుగా ఒక ఫీలింగ్. వంటగది అంతా కూడా చల్లగానైతే అనిపిస్తుంది. ఇంకా భయంతో తను ఏం చేశాడంటే గబగబా ఆమ్లెట్ వేసేసి పక్కన పెట్టేసుకొని బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయితే అయిపోయాడు. ఫ్రెష్ అయ్యి బయటకైతే వచ్చాడు. తను బయటకు వచ్చి తల తుడుచుకుంటున్న సమయంలోనే వెనకాతల నుంచి ఎవరిది ఇలా
ఇలా చెయ్యి ఇలాగా తగిలినట్టుగానైతే అనిపించేసరికి అవినాష్ ఒక్కసారిగా తుల్లిపడి వెనక్కి అయితే చూశాడు. ఎవరూ లేరు. ఇంకా తను తల దువ్వేసుకొని వంటగదిలోకి అయితే వచ్చాడు ఆమ్లెట్ తిందామని చెప్పేసి. తను అక్కడ నించొని ఆమ్లెట్ తింటూ ఉంటే వెనక అట్లా ఎవరో నించున్నట్టుగా ప్రెజెంట్స్ తను ఫీల్ అవుతుంటూ వెనక్కి అయితే టక్మని తిరిగి చూశాడు. చూస్తే ఎవరు లేరు. ఇంకా గబగబా ఆమ్లెట్ తినేసి ఆ ప్లేట్ అక్కడే పడేసి వెంటనే ఫోన్ అయితే చేశాడు వాళ్ళ అమ్మకి. అమ్మ ఎక్కడున్నావు, ఏంటి, నాన్నకి ఏమైంది అని చెప్పేసి. నీకేమైనా కూడా అనవసరం కదరా, రాత్రి ఎంతసేపు నిన్ను లేపాను, మీ నాన్నగారికి బాగాలేదని చెప్పేసి నువ్వేమో అసలు మత్తులోని జోగుతున్నావు గాని మా గురించి అసలు నువ్వు పట్టించుకోవట్లేదు. అయినా మేము ఎలా పోతే నీకెందుకు అని ఏడుస్తుంది ఆవిడ. ఈలోగా వాళ్ళ అక్కకు తీసుకొని వాళ్ళ అక్క కూడా ఇవ్వాల్సిన కోటింగ్ అయితే ఇచ్చింది. ఈలోగా వాళ్ళ బావ తీసుకొని ఉండండి కంగారు పడొద్దు, మీరు వాళ్ళని ఏమనకండి అంటూ తీసుకొని, ఏరా ఏం చేస్తున్నావు అంటే, ఇగో బావా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు కదా, తాళం వేసేసారు కదా, ఇప్పుడే టిఫిన్ చేశాను, ఎవరైనా వస్తే తాళం తీస్తారని చూస్తున్నాను, నేను కూడా వస్తాను అని అంటున్నాడు. అంటుంటే సరే ఉండు అక్కని పంపిస్తాను, మీరిద్దరు కలిసి వద్దరు అని చెప్పేసి వాళ్ళ అక్కకి తాళం ఇచ్చి వెళ్ళి వాడిని కూడా తీసుకురా అని చెప్పి పంపించాడు. ఇంకిద్దరు కూడాను మళ్ళీ రిటర్న్ హాస్పిటల్కి అయితే వచ్చేసి వాళ్ళ నాన్న అయితే చూసి ఏడ్చాడు. తను ఎలా ఉన్నాడు అంటే ఆ మనిషి వీక్ గా అయిపోయి ఎలా అంటే ఒక పేషెంట్ లాగా అయితే తయారయ్యాడు అనమాట. అతను కాదు పేషెంట్, ఈ పిల్లాడే పేషెంట్ లాగా అయితే కనిపిస్తున్నాడు. వాళ్ళ బావ పక్కకు తీసుకువెళ్ళి ఏంటి నువ్వు ఇంకా వాటిని వదలలేదా అని అడుగుతున్నాడు. లేదు బావా అలాంటిది ఏం లేదు, రాత్రి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే నిద్ర పట్టకపోతే అప్పుడు కాస్త ఏదో అని అంటున్నాడు. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి, మొన్నే కదా రీహాబ్ సెంటర్కి వెళ్ళి అన్ని అయిన తర్వాత వచ్చావు, మళ్ళీ ఏంటి నువ్వు ఇలా అని అంటున్నాడు. ఏమో బావా నాకు అదంతా తెలీదు, నేను చేసిన తప్పుకి నాకు అసలు నిద్ర పట్టట్లేదు అని అంటున్నాడు. గొప్పడు తప్పే చేసావులే, సర్లే వదిలేసాయి, పద ముందు మీ నాన్నకి ఎలా ఉందో చూద్దామా అంటే వెళ్ళారు. వాళ్ళేమో ఆయనకి సర్జరీ చెయ్యాలని చెప్తే సర్జరీకి ఇంత అమౌంట్ అవుతుంది ఏంటి అని అన్ని డీటెయిల్ గానే అయితే చెప్పారు. వీళ్ళ ఫ్యామిలీ ఏంటి అని అంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఫైనాన్షియల్ గా అంతా స్టేబుల్ గానైతే లేరు. వీడు ఏదైనా అంటే అవినాష్ ఏదైనా ఉద్యోగం చేసి సంపాదిస్తేనే గాని, లేకపోతే వాళ్ళ నాన్న పెన్షన్ తోనే అలాగా గట్టిన అవుతున్నారు వాళ్ళు. వాళ్ళ బావ వాళ్ళ అక్క చాలా మంచి వాళ్ళు కాబట్టి ఏదో వాళ్ళకి తోచిన సాయం అయితే చేస్తున్నారనమాట. మరి ఆ సమయంలోని తనకి వాళ్ళ నాన్నగారికి సర్జరీ చేయాలంటే వీళ్ళ దగ్గర అంత అమౌంట్ కూడా లేదు. ఏం చేద్దాం అని అనుకుంటున్న సమయంలోని ఊర్లోని చిన్న స్థలం ఉంది కదా, అది అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా, దాంతో చేయించేద్దాం నాన్నగారికి అని వీళ్ళైతే అనుకున్నారు. ఇంకా అలానే వాళ్ళ అమ్మ వద్దంది. ఎందుకులే, అది ఉన్నదే అదొక్కటి వాడికి, అది కూడా లేకపోతే వీడికి పిల్లని ఎవరిస్తారు, పెళ్ళి ఎలా జరుగుతుంది అని వాళ్ళ అక్కతో అంటుంటే, ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదులే, ముందు నాన్నకి సర్జరీ చేపించేద్దాము అని చెప్పేసి తను ఆ స్థలాన్ని అప్పటికప్పుడు, అంటే ఎవరు కొంటారు చెప్పండి, వాళ్ళ బావే వాళ్ళ అమ్మని ఒప్పించి మనం ఆ స్థలం కొనుక్కుందాము, మనకి ఆ స్థలం ఉండిపోద్ది, వాళ్ళకేమో సర్జరీ అయిపోద్ది, ఎక్కడికి పోదు కాబట్టి రేపు పొద్దున్న అన్ని రోజు వాడికి స్థలం కావాలి అని అంటే డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ స్థలం తీసేసుకుంటాడు అని మొత్తానికి వాళ్ళ అమ్మకి ఒప్పించి, వీళ్ళు బాగానే ఉన్నవాళ్లే, కాస్త పర్వాలేదన్నమాట. అంత ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అని చెప్పలేము కానీ పర్వాలేదు. అయితే మొత్తానికి వీళ్ళకి డబ్బులు అయితే అరేంజ్ అయ్యాయి. అయిన తర్వాత ఈ అవినాష్ ఏంటి అని అంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు కదా, ఆ హాస్పిటల్లోని వీళ్ళ నాన్నని ఐసీయూలో వేసినప్పుడు అక్కడ మరొక పేషెంట్ ని అయితే చూశాడు. అదే స్వాతి వాళ్ళ నాన్నగారు. ఆయన కూడాను అటు ఇటుగానైతే ఉన్నాడు. అతనికి సర్జరీ అయినప్పటికీ కూడాను అతను బతికే ఛాన్సెస్ అయితే లేవు అని డాక్టర్ అయితే చెప్పేశారు. పాపం ఆయన వెంటిలేటర్ మీద అయితే ఉన్నాడు. వీళ్ళ నాన్నగారికి సర్జరీ అయిన సమయంలోనే అతను చనిపోవడం అయితే జరిగింది. చనిపోయాడు. ఇంట్లో కదా చూశాడు దూరం నుంచి, చనిపోయి వాళ్ళందరూ ఏడుస్తూ ఆ శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు
అనుకోకుండాను తారసపడ్డారు, ఎదురెదురు పడ్డారు. వాళ్ళ అమ్మ కోపంగా అవినాష్ కాస్త అయితే చూసింది. ఇంకా మొహం తిప్పేసుకొని ఏడ్చుకుంటూనైతే వెళ్ళిపోయారు. అవినాష్కి ఎందుకనో బాధగా, భయంగా అన్ని ఎమోషన్స్ అయితే ఒక్కసారిగానైతే వచ్చాయి. ఇంకా తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. అయితే ఈలోగా వాళ్ళ నాన్నగారికి సర్జరీ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. వాళ్ళ నాన్నగారిని ఇంటికి అయితే తీసుకొచ్చేసారు. వాళ్ళు ఉండేది ఒక క్వార్టర్స్ లో అనమాట. ముందు ఒక హాలు, తర్వాత ఒక పెద్ద రూము, 2 బెడ్రూమ్లు, ఇంకా అందులోనే బాత్రూమ్స్ అయితే ఉన్నాయి, అటాచ్డ్ బాత్రూమ్స్, ఇంకా ఒక వంటగది. సో వాళ్ళ అక్కను వాళ్ళ అమ్మ ఒక దగ్గర ఒక రూమ్ లోని ఉండేవారు. వాళ్ళ నాన్న అయితే వీడి రూమ్ లోనే వేసేసారు. తనకి టైమ్లీ వాళ్ళ అక్క అయితే టాబ్లెట్లు ఇవ్వడం, చూసుకోవడం అన్ని చేసేది. ఈ అబ్బాయి ఏంటి అని అంటే ముందున హాల్ ఉంది కదా, అక్కడ పడుకున్నాడు అనమాట. అయితే ఆ రోజు నైట్ పడుకున్న కొంతసేపటికి తెలివి అయితే వచ్చేసింది. తనకి ఏంటనంటే ఇమీడియట్ గా డ్రగ్స్ తీసుకోవాలి అలా అయితే అనిపించేస్తుంది, బాగా ఎక్కువగాను అనిపిస్తుంది. కానీ తండ్రి పరిస్థితి, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, అసలు బాగాలేవు, నేను ఇలా చేయకూడదు అనుకుంటున్నాడు గాని, తనకు తాను చెప్పుకుంటున్నాడు గాని ఏదో ఒక దగ్గర వెతికేస్తున్నాడు. ఎక్కడొక దగ్గర చిన్నదైనా దొరుకుతుంది, నాకు బాగుంటుంది అని చెప్పేసి అలా వెతుకుతున్న సమయంలోని తన ఎదురుగాను ఒక మనిషి అయితే వచ్చి నించున్నాడు. సడన్ గా ఇలా చూశాడు. వాళ్ళ నాన్నలాగే ఆ ఆకారం కనిపిస్తుంది. నాన్న అని చెప్పి ఇలా తిరిగి చూశాడు. చూసేసరికి అక్కడ వాళ్ళ నాన్న లేడు. స్వాతి వాళ్ళ నాన్న అతి భయంకరంగానైతే నించొని కనిపిస్తున్నాడు. ఎలా అంటే ఒంటి మీద చర్మం అంతా కూడా కుళ్ళిపోయి కొన్ని ప్లేసెస్ లోని పురుగులు కూడా కదులుతూ కనిపిస్తున్నాయి. అతి దారుణంగానైతే ఉన్నాడు. తన కాస్త కోపంగా పళ్ళు బిగించి చూస్తున్నాడు అనమాట. కళ్ళు బిగించి చూస్తూ ఉంటే భయంతో గట్టిగా అరుస్తుంటే తన గొంతుని గట్టిగానైతే నులిమేస్తున్నాడు అతను. నులిమేస్తూ ఉంటే ఈ అరుపులకి లోన పడుకున్న వాళ్ళ అమ్మను అక్కను లేచి పరిగెత్తుకుంటూనైతే వచ్చారు. ఏమైంది అంటూ ముందు రూమ్లోకి వచ్చేసరికి తను సోఫా మీద ఉన్నాడు. ఇలాగా వెనక్కి ఇలా పడిపోయి గట్టిగా అరిచేస్తున్నాడు, కేకలు పెడుతుంటే వీడికి ఏమైంది అని చెప్పేసి లేపుతున్నారు. ఇద్దరును లేపేసరికి లేచి ఆయాస్ పడిపోతున్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఎలా అంటే కంప్లీట్ తడిచిపోయాడు అనమాట. అసలుకే వీక్ గా ఉన్నాడు, ఇంకా దారుణంగానైతే అయిపోయేసరికి ఏమైందిరా నీకు, ఎందుకు అలా అరుస్తున్నావు, ఎందుకు మమ్మల్ని భయపెడుతున్నావు అని అంటే అక్క అంటూ భయపడుతున్నాడు. వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ నువ్వు లోనికి వెళ్ళు, నేను మాట్లాడతానులే అని చెప్పేసి ఆవిడని పంపించేసి ఏమైంది అని అడిగితే, అక్క నాకు భయం వేస్తుంది అక్క, ఆ రోజు హాస్పిటల్లోని స్వాతి వాళ్ళ నాన్నని చూశానక్క అని చెప్తున్నాడు. అవును నేను చూశాను, ఆయన చనిపోయారు కదా అని అంటే, అవునక్క ఆ చనిపోయిన మనిషి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడక్క, నన్ను గొంతు పట్టుకొని పిసికేస్తున్నాడు అని తనకైతే చెప్తున్నాడు. ఊరుకోరా, ఏదేదో ఆలోచిస్తున్నావు, నీకైనా డ్రగ్స్ మొత్తం ఎక్కువయింది, ఇప్పుడేమైనా పీల్చేవా ఏంటి అని అడుగుతుంది. లేదక్క నేనేం తీసుకోలేదు, నాకు నిద్ర పట్టని విషయం నిజమే గాని నేను మటుకు ఇప్పుడేం తీసుకోలేదు అని అంటున్నాడు. ఎందుకురా, ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు, గోల్డ్ మెడలిస్ట్వి ఒకప్పుడు, అలాంటిది నువ్వు ఇలా అయిపోవడం ఏంట్రా, నిన్ను చూస్తుంటే నాకు బాధ, భయం అన్ని వేస్తున్నాయి. నేనే ఎలా ఉంటే అమ్మ ఎలా ఉంటుంది చెప్పు, అర్థం చేసుకోరా, మానేరా అని ప్రాధేయపడుతుంది వాళ్ళ అక్క. యాక్చువల్గా ఏం జరిగింది అని అంటే, ఈ అవినాష్ అనే అబ్బాయి చాలా బాగా చదివేవాడు, గోల్డ్ మెడలిస్ట్, మంచిగానైతే చదువుతున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే, బాగా చదివిన వాళ్ళకి కొంతమందికి వాళ్ళ మీద కళ్ళు అయితే చాలా ఎక్కువగా పడతాయి. ఓరవలేని వాళ్ళు ఏదో రకంగానూ మీకైతే ఇబ్బంది పెడతారు. మరి అలానే తిన విషయంలో కూడా జరిగింది. అలాగే 2-3 ఫ్రెండ్స్ అయితే అయ్యారు. వాళ్ళు ఏంటి అని అంటే, కొంతమంది ఫ్రెండ్స్ గానే ఉంటారు, మన చుట్టూ ఉండి మన వెనకాతలే గోతులు తవ్వుతూ ఉంటారు. మరి అలానే వాళ్ళు కూడాను మీ ఫ్రెండ్ బాగా చదువుతాడు, మీరేంటో ఇలా ఉంటారు అని సార్లు అనడం, అక్కడ మిగతా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళందరూ వీళ్ళని ఎక్కిరిస్తూ తన్ని పొగిడేసరికి వీళ్ళకి అసూయ అనేది కలిగేసి ఫ్రెండ్ గానే ఉంటూ చాలా దారుణాలు అయితే చేస్తారు. అయితే వాళ్ళిద్దరూను డ్రగ్స్ తీసుకునే పిల్లలు,
ఆ సంగతి తినకు తెలీదు. మెల్లగా మెల్లగా తినకైతే అలవాటు చేశారు ఫస్ట్. అప్పటికే అవినాష్ స్వాతి ఇద్దరు కూడాను రిలేషన్ లోనైతే ఉన్నారు. మరి కొంతకాలం అలా గడిచింది. మధ్య మధ్యలో వీళ్ళు ఇస్తున్నారనమాట. అంటే ఒకేసారి తనకి అలవాటు చేయకుండా మధ్య మధ్యలో అప్పుడప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు పార్టీ అని చెప్పి రమ్మండం, తనకి కూల్ డ్రింక్ లో గానీ లేదంటే ఏదైనా తినే వాటిల్లో మిక్స్ చేసి ఇవ్వడం, ఇలా అయితే చేస్తున్నారు ఆ అబ్బాయికి. మెల్లగా అలవాటు పడుతున్నాడు, వీళ్ళతో వెళ్ళడం అలవాటు పడుతున్నాడు, వీళ్ళ ఫ్రెండ్షిప్ ని ఇష్టపడుతున్నాడు. మరి అప్పటికే చాలా ఏళ్ల నుంచి స్వాతితో రిలేషన్ లో ఉన్నాడుగా. అయితే స్వాతి తను ఇద్దరు కూడాను దగ్గర అయితే అయిపోయారు, చాలా క్లోజ్ అయ్యారు. అయితే ఈలోగానే వాళ్ళైతే బాగా అలవాటు చేసేసారు. మత్తుకి అలవాటు చేసేయడం, ఇంకా డబ్బులు తీసుకురమ్మండం. నీకు అది కావాలని అంటే డబ్బులు కావాలి, డబ్బులు తీసుకురా అని అంటే తన ఇంట్లోని వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు చాలా జాగ్రత్తగానైతే పెంచారు. వాళ్ళ దగ్గర కూడాను వాళ్ళ ఇంట్లోని కూడా సొంత ఇంట్లోనే దొంగతనం చేసి డబ్బులు తీసుకువెళ్ళిపోయి వాళ్ళకి ఇవ్వడం, ఇంట్లో ఎక్కడ దొరకకపోతే వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, స్వాతిని అడగడం, స్వాతి దగ్గర నుంచి లాక్కెళ్ళిపోవడం, ఇలా అయితే చేస్తున్నాడు. అయితే అప్పటి మరి ఆ రోజు తన ఫ్రెండ్ తోని కలిసి అవినాష్ బండి మీద అయితే వెళ్తున్నాడు. ఏంటి అని అంటే ఇలానే ఒక డ్రగ్ డీలర్ తోనైతే మాట్లాడారు వీళ్ళు. మాట్లాడుకొని ఎక్కడ పెట్టాడు ఏంటి అన్ని కూడా అడిగారు. అడిగేసి అవతల ఆ డ్రగ్ డీలర్ ఎవరైతే ఉన్నారో వాడు పలానా మెట్రో స్టేషన్ లోని పలానా స్తంభం దగ్గర ఆ లోపల ఇలా పెట్టి ఉంచాను అని చెప్పేసి ఫోటో తీసి వాళ్ళకి పిక్ పంపించాడు. ఇక్కడే ఉంటాను, మీరు వచ్చి తీసుకోండి, కొంతసేపు అయిన తర్వాత నేను వెళ్ళిపోతాను, మీరు వచ్చి పిక్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు పంపించాలి కదా. డబ్బులు పంపించాలి అని అంటే ఈ అబ్బాయి దగ్గర అవినాష్ దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి. అయితే నువ్వు పంపించరా అవినాష్ ఈసారికి అని అంటే తను ఏం చేశాడు, స్కానర్ పంపిస్తే డబ్బులు పంపించాడు. తన దగ్గర ఉన్న డబ్బులు పంపించేశాడు. వీళ్ళిద్దరూ బండి మీద అయితే వెళ్ళి ఆ మెట్రో స్టేషన్ కి వెళ్ళి అక్కడ అయితే పిక్ చేసుకున్నారు. రిటర్న్ వస్తున్న సమయంలోని పోలీసులకి దొరికిపోయారు ఈ ఇద్దరు అబ్బాయిలు, అవినాష్ ఇంకొక ఫ్రెండ్ దొరికిపోయారు. వాళ్ళ దగ్గర ఉన్నది ఎక్కువేం కాదు, చాలా తక్కువ అమౌంట్. అయితే చాలా తక్కువ అయినప్పటికీ కూడాను పోలీసులకు ఒకసారి చిక్కితే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇంకా వాళ్ళ జీవితమే నాశనం అయిపోద్ది. ఆల్రెడీ వాళ్ళు సగం నాశనం చేసుకుంటారు, ఇంకా దొరికిన తర్వాత ఇంకా ఉంటుంది. మరి అలానే దొరికిపోయిన తర్వాత వీళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్ లో. ఈలోగా కాల్స్ మీద కాల్స్ అయితే వస్తున్నాయి స్వాతి దగ్గర నుంచి. చిరాకు పడిపోతున్నాడు అవినాష్. అందులోకి టెన్షన్ ఎక్కువైపోయింది. మరో పక్కేమో అది పీల్చాలి, డ్రగ్ తీసుకోవాలి అని ఆ యావిగేషన్. అయితే ఏం చేశాడు, తన కాల్స్ అన్ని కట్ చేస్తున్నాడు. పక్క నుంచి వాళ్ళ బావకు కాల్ చేసి ఇలా అయ్యింది, ఇలా ఉన్నాను అని చెప్పాడు. వాళ్ళ బావ వచ్చాడు. ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడాను అందులోకి ఆ ఏజ్ పిల్లలు దొరికారంటే మటుకు పోలీసులు ఊరుకోరు. అయితే ఈలోగా అన్ని జరుగుతున్నాయి. మొత్తానికి వాళ్ళని అయితే తీసుకున్నారు కస్టడీలోకి. తీసుకొని ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఖచ్చితంగా వాళ్ళని ఒక 1 month ఎంతో జైల్లో ఉన్నిస్తారు. గ్రామ్స్ కు మించి గనక వాళ్ళ దగ్గర ఆ డ్రగ్ దొరికింది అని అంటే ఖచ్చితంగా 3 నెలలు వాళ్ళని ఎవరు ఏం చెప్పినా కూడా ఇంక మరి వదలరు, అందులోనైతే వేసేస్తారు, జైల్లోనైతే వేస్తారు. అయితే అలానే మరి వీళ్ళ దగ్గర 10 grams అయితే లేదు కానీ 1 month ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఒప్పుకోలేదు, ఎవరిని మాట్లాడినెవరు. అలానే ఉంచేసరికి ఇంకా వీళ్ళిద్దరూ జడిచిపోతున్నారు అనమాట. మరో పక్క నుంచి వాళ్ళ ఫోన్లు అన్ని కూడా తీసేసుకుంటారు కదా, హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కదా, వాళ్ళ బావకైతే ఇచ్చేసారు. ఏంటి అస్తమాటికి కాల్ చేస్తుంది అని చెప్పేసి స్వాతిని బ్లాక్ లో పెట్టేశాడు. ఒక 2 days అవుతుంది. ఈలోగా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అవినాష్ కి తెలిసిన విషయం ఏంటి అని అంటే ఈ స్వాతితో ఉన్నాడు కదా, స్వాతి ప్రెగ్నెంట్, ఆ సంగతి చెప్దాము, పెళ్లి చేసేయడానికి చూస్తున్నారు, నేను ఇలా ప్రెగ్నెంట్, నీ వల్ల నన్ను తీసుకువెళ్ళిపో అని చెప్పడానికి పాపం అన్నిసార్లు కాల్ చేసింది అమ్మాయి. కాల్ చేస్తే వీడేం చేశాడు, ఈ హడావిడిలో ఉన్నాడు కదా, కట్ చేసి పడేశాడు. ఇంకా అలాగే బ్లాక్ లో పెట్టేయడంతోనే అసలు తెలియలేదు, విషయం తెలియలేదు. ఆ తర్వాత ఈ అమ్మాయికి ఇలాగా డ్రగ్స్ లో దొరికిపోయాడు. 1 month
ఉండవలసి ఉంది సెల్లోనే అని తెలుసుకొని ఇంకా అమ్మాయి ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా, పెళ్లి చేసేయడానికి రెడీ అయిపోయిన వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు. ఇంకా వెంటనే తను ఏం చేసింది, చేసేది లేక వీళ్ళని ఒప్పించలేక సూసైడ్ చేసుకుంది, చచ్చిపోయింది. కడుపుతో ఉంది, పైగా అలా సూసైడ్ చేసుకుని చచ్చిపోయి దెయ్యం అయిపోయి ఈ అబ్బాయి వెనకాతలు అప్పటి నుంచి కూడా అలానే కనిపిస్తోంది, భయపెట్టదు, కనిపిస్తూ తన వెనకాతలే తిరుగుతుంది, ఏడుస్తోంది, తన బాధను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ అబ్బాయి ఏమో మత్తులో ఉంటాడనమాట, ఇలా జోగుతుంది. స్వాతి ఎప్పుడైతే ఇలా చేసిందో ఇంకా అందరి ముందు పరువు పోయింది, బయటికి ఆ విషయం అయితే తెలిసిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. ఏంటి అని అంటే పిల్లల నోటంట ఆ నోట ఈ నోట చేరితే అంతే సంగతులు. స్ప్రెడ్ అయిపోవడం వలన తన పరువు పోయింది అని భావించి అతను కృంగిపోయాడు బాగాను. ఎప్పుడైతే మనిషి కృంగిపోతాడో ఖచ్చితంగానే మన బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ యాక్టివేట్ అయ్యి అవి మనకి ఏదో ఒక దగ్గర క్యాన్సర్ని అయితే అభివృద్ధి చేస్తాయి. దానికి తోడు తిండి ఒకటి మానేసి ఏవో టైం పాస్ చేస్తూ ఉంటాం మనం. అలా చేసినప్పుడు మటుకు ఖచ్చితంగాను క్యాన్సర్లోకి అయితే దించుతుంది. మరి అలానే స్వాతి వాళ్ళ నాన్నగారికి కూడా క్యాన్సర్ వచ్చి అయితే చనిపోయారు. ఆపరేషన్ అయినా కూడాను అది ఆయనకైతే పడలేదు, చనిపోయారు అనమాట. అయితే అప్పటి నుంచి ఆయనేమో ఈ అబ్బాయికి కనిపిస్తున్నారు, భయపెడుతున్నారు, చంపడానికి అయితే చూస్తున్నాడు అనమాట. అయితే ఆ అబ్బాయి భయపడిపోయాడు, మొదటి రోజే భయపడిపోయి వాళ్ళ అక్కకైతే చెప్పాడు. చెప్తే ఏం కాదులే, నువ్వు మత్తులో ఉంటున్నావు కదా, అందుకే అలా అనిపిస్తుందిలే, వదిలేసా అనేసింది. అలానే ప్రతిరోజు కూడాను అతను కనిపించడం, ఈ అబ్బాయిని భయపెట్టడం, పీక నొక్కేయడం, రాత్రి అయితే చాలు గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. అందులోకి డ్రగ్స్ ఒకటి మానేస్తున్నాడు కదా, ఇలా జరుగుతుందని వాళ్ళ అమ్మకు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న మెల్లగా కోలుకుంటున్నాడు అనమాట. ఆ సమయంలోనే కోలుకుంటున్న సమయంలో ఈ పిల్లడు ఇంకా వీక్ అయిపోతున్నాడు. ఓ పక్క నుంచి ఎలా అంటే డ్రగ్స్ లేవు, మరో పక్క నుంచి ఈ చనిపోయిన ఆయన తినేస్తున్నాడు, అలాగా పీకు తింటున్నాడు అనమాట. ఇంకా అలానే ఒక వారం రోజులు అయితే అయ్యింది. సడన్ గా తినేంటి అని అంటే వెయిట్ లాస్ అయిపోయాడు. ఏదో ఉన్నాడంటే ఉన్నాడు అన్నట్టుగా అలాగా కూర్చొని ఎటో దిక్కులు చూస్తూ భయపడిపోతూ ఉంటాడు, ఏడుస్తాడు, నవ్వుతాడు, ఇలా పిచ్చిగా చేస్తున్నాడు అనమాట, పిచ్చిగా ప్రవర్తిస్తుంటే ఇంకా ఇలా లాభం లేదు అని చెప్పేసి ఇంకా వాళ్ళ బావకు కూడా ఈ విషయం అయితే చెప్పారు. అలాగే వాళ్ళ నాన్నగారు కోలుకుంటున్నారు కదా, అతనికి కూడా చెప్పారు ఇలా జరుగుతుంది అనేసి. చెప్తా ఉంటే ఎక్కడికైనా తీసుకువెళ్ళండి, ఈ సమయంలో నేనేం చేయలేను కదా, మీకు తెలుసు కదా అని ఓ పక్క వాళ్ళ నాన్న అయితే అంటున్నాడు. ఇంకా ఈ అబ్బాయిని తీసుకొని వాళ్ళ బావను వాళ్ళ అక్క కలిసి మరొక ఊరికైతే వెళ్ళారు. వెళ్ళి ఆ అబ్బాయికి ఇలా కనిపిస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని అంటే అతనేమో తీయడానికి అయితే ఏవో ప్రయత్నాలు చేశాడు. అతనేం చెప్పాడనంట, గుగ్గిలము, ఇంగువ, పాము కుబుసము, వేప ఆకులు, ఇంకాను ఉత్తరేని, నల్ల ఆవాలు, ఇవన్నీ కూడాను చక్కగా సంపాలలో తీసుకొని మీరు ధూపం వెయ్యండి, ఇల్లంతా కూడాను, ఎవరున్నా కూడా పారిపోతారు, ఇంట్లోకి చేరరు, ఆ తర్వాత మీ అబ్బాయికి తాయితీ కట్టండి అని చెప్తే సరేనని చెప్పేసి వీళ్ళు అలానే ఇంట్లోని మొత్తం ధూపం వేశారంట. ధూపం వేసి ఈ అబ్బాయికి తాయితీ అయితే కట్టడం జరిగింది. అయితే ఏం జరిగిందో తెలీదు, ఆ అబ్బాయికి నార్మల్ అయిపోయింది. అబ్బాయి నార్మల్ గా అంటే ఇంతకు ముందు ఎలా ఉండేవాడో అలా అయితే నార్మల్ గా మాట్లాడుతున్నాడు, నార్మల్ అయిపోయాడు. 2-3 డేస్ తర్వాత వాళ్ళ నాన్నగారు తేరుకుంటున్న వాళ్ళ నాన్నగారు చనిపోవడం అయితే జరిగింది. ఇలాగా మత్తులో దిగిపోయి మంచి లైఫ్ అసలు అనకూడదు కానీ గోల్డ్ మెడల్ వచ్చి మంచిగాను చదువుకున్న అబ్బాయి ఉద్యోగం వచ్చేస్తే ఇంకా అన్ని సెటిల్ అయిపోను, చక్కగా తన ఫ్యామిలీ, తను కోరుకున్న ఫ్యామిలీ స్వాతిని పెళ్లి చేసుకుంటే ఇల్లు సెట్ అయిపోను, అలాగే ఇంట్లోని తనే ఇంకా చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఇంట్లోని కూడా చాలా మంచిగాను అబ్బాయిని చూసుకుందరు, అందరూ ఆల్ సెట్ అన్నట్టుగా ఉందరు. అలాంటిది ఒక చిన్న పొరపాటు వలన అవతల స్వాతి చనిపోయింది, స్వాతి వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయింది, ఇవతల ఈ అబ్బాయి ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయింది, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మరి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు చేయడం వలన ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి, ఎంతమంది జీవితాలు కోల్పోతారో ఒక్కసారి ఆలోచించండి. ఈ తరం యువత
మీరు ఎటుపక్క వెళ్తున్నారో అనేది ఒకసారి గమనించుకోండి. ఈ మధ్యకాలంలోనే నేను బాగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అని అంటే, సోషల్ మీడియాకి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. అలాగే ఈ డ్రామాస్ అంటారు, కొరియన్ డ్రామాస్ అంటారు, అవంటున్నారు ఇవంటున్నారు, ఇవన్నీ బాగానే పెడుతున్నారు నెట్ఫ్లిక్స్ లోని వాటిల్లోని, మిగతా టీటీల్లోనే వాటిల్లోని. అవతల ఆ దేశం ఎలా ఉంటుంది, ఆ దేశం యువత ఎలా పనిచేస్తున్నారు, ఎలా వాళ్ళు పైకి వెళ్తున్నారు అనేది గమనించుకోండి. ఇవన్నీ కూడా మనల్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం మిగతా దేశాలు పన్నుతున్న ఒక పన్నాగం అనుకోండి. మనకున్నంత తెలివి, మన ఇండియాలో ఉన్నంత తెలివి ఇంకెవ్వడికి కూడా ఉండదు. ఇండియాలో ప్రతి ఒక్కడు కూడా ఒక జీనియస్. అదే అర్థం చేసుకోండి. ఇలాంటి పనికిమాలిన మత్తు పదార్థాలకి, వ్యసనాలకి లోన్ అవ్వకండి. ముఖ్యంగాను ఈ తరం యువత ఏంటి అని అంటే, మీరు పాప్ సాంగ్స్ కి, ఇంకా అలాగే ఇలాగా సి డ్రామాలు, కే డ్రామాలు, లేదంటే నవల్స్ కి, వాటికి వెళ్ళిపోవడం గాని, లేదనంటే ఇలాగా మత్తుకి బానిసలు అయిపోవడం గాని జరుగుతుంది. సో కొంచెం మీరు వాటిని మీరు కంట్రోల్ చేయాలి, అంతేగాని అవి మిమ్మల్ని కంట్రోల్ చేసేటట్టు అయితే అవ్వకూడదు. సో అది గుర్తుపెట్టుకోండి. మీ ఇంద్రియాలన్నింటినీ కూడాను నిగ్రహంగా ఉంచుకోండి. ఓకేనా? ఇదే నేను మీకు చెప్పాలనుకున్నాను ఈ రియల్ ఇన్సిడెంట్ ద్వారాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి మరికొంతమందికి. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.